బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం పంచాయతీలో ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఓ జవాన్కు పొట్టలో బుల్లెట్ తగలగా మరో జవాన్ కాలికి దెబ్బ తగలడంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఓఎస్టీ పంకజ్ పారితోష్, ఏఎస్పీ అంకిత్ కుమార్ చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం పంచాయతీలో ఎన్కౌంటర్ జరిగింది. అయితే అటవీ ప్రాంతాల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లో ప్రథమంగా 2 పోలీసులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు భద్రాద్రి నుంచి. శ్రీనివాసరావు, చెప్పండి. ప్రధానంగా ఇటు పోలీసులకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? అలాగే మావోయిస్టులు ఎవరినైనా పట్టుకోవడం జరిగిందా? జరుగుతున్నటువంటి అభయారణ్యంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పరంపరలో భాగంగా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 15 మంది మావోయిస్టులను అగ్రనేతతో సహా పోగొట్టుకున్నటువంటి యొక్క మావోయిస్టులు మళ్ళీ మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క మణుగూరు, అలాగే అశ్వాపురం, కరకగూడెం యొక్క మండలాల సరిహద్దుల్లో ఉన్నటువంటి యొక్క నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో 6 మావోయిస్టులు లక్షన్న దళంలో ఉన్నటువంటి 6 సభ్యులతో పాటు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లక్షన్నపై కూడా లక్షన్న తలకు 10 లక్షల రివార్డు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి పోలీసు బలగాలకు కూడా 2 కానిస్టేబుల్స్ కు గాయాలైనటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఒక జవాన్కి పొట్టలో జరిగినటువంటి బుల్లెట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే మరో జవాన్ కు కాలుకు తగిలినటువంటి గాయానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. వీరిని వెంటనే ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఈ యొక్క భద్రాచలం ఏరియా ప్రైవేట్ ఆసుపత్రికి, భద్రాచలంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి అత్యవసర చికిత్సలు చేయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 6 మృతదేహాల్లో ఒక మహిళా మృతదేహం కూడా ఉన్నది. ఈ యొక్క మృతదేహాలను గుర్తించి పోస్ట్ మార్టం చేసిన అనంతరం వారి యొక్క బంధువులకు అప్పగించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రాంతంలో జరిగినటువంటి ప్రాంతంలో ఈ యొక్క భారీగా ఆయుధ సామాగ్రి, అందుకు సంబంధించినటువంటి బుల్లెట్లు కావచ్చు, వారి యొక్క సామాగ్రి కావచ్చు భారీగా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ తోటి మావోయిస్టు దళాలు తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎన్కౌంటర్లతోటి అగ్రనాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ను కూడా మావోయిస్టులు కోల్పోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.